హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక బ్లౌజు మెజర్మెంట్కి ఇచ్చిందండి. మనకి 5 బ్లౌజులు అయితే కుట్టమని స్టిచ్ చేయమని చెప్పని బ్లౌజులు అయితే వచ్చినాయి. ఈ బ్లౌజ్ మెజర్మెంటు అంటే మనం బాడీ మెజర్మెంటు ఎలా అయితే తీసుకుంటామో బ్లౌజ్ మెజర్మెంట్ కావాలి. కొంతమంది అయితే బ్లౌజ్ ఇచ్చి నాకు మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ ఇవ్వమని చెప్పని అంటారు. అటువంటి అప్పుడైతే ఈ వీడియోని అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు. ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం. ఫస్ట్ షోల్డర్ అంటే నేను ఆమ్ రౌండ్ని బట్టి షోల్డర్ తీసుకుంటా కాబట్టి షోల్డర్ అనేది ఏం తీసుకుంటలేను. కాకపోతే మాత్రం మీరు రాసుకోండి షోల్డర్. నెక్స్ట్ చెస్ట్, చెస్ట్ రాసుకోండి. చెస్ట్లో అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, వేస్ట్ లూజ్ 3 దీంట్లోనే రాస్తే నేను తీసుకునే ప్రాసెస్లో. నెక్స్ట్ హ్యాండ్, స్లీవ్స్ అన్నట్టు. స్లీవ్స్ దీంట్లో కూడా లెంత్, ఆమ్ రౌండ్, హ్యాండ్ లూజు, అలానే వేస్ట్ లూజ్ కూడా దీంట్లో వస్తుంది కదా లెంత్. బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఆమ్ రౌండ్ వచ్చింది, వేస్ట్ లూజ్ వచ్చింది, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. మెయిన్గా కావాల్సినవి ఇవేనండి. అంటే మనకు కావాల్సిన షోల్డర్ అయితే మాత్రం నేను ఆమ్ రౌండ్ని బట్టి షోల్డర్ అయితే తీసుకుంటా. ఆమ్ రౌండ్ నెక్ విడుతుని బట్టి, అంటే నెక్ డీప్ ఉంటే ఎంత తీసుకోవాలి, ఆమ్ రౌండ్ షోల్డర్ అనేది దాన్ని బట్టి నేను తీసుకుంటాను అనమాట. రాసుకున్నాడు మాత్రం ఇలా రాసుకోండి. ఫస్ట్ లెంత్ తీసుకున్నాను, బ్లౌజ్ లెంత్ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ మనము డాట్ అయితే పడతాం కదా, కరెక్ట్గా సెంటర్లో ఈ డాట్ పట్టే దగ్గరికి లెంత్ అయితే తీసుకోండి. కరెక్ట్గా 15 ఉంది. లెంత్ దగ్గర 15 రాసుకున్నాం. ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ చెస్ట్, అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ ఎట్లా కనుక్కోవాలి అని అంటే నేను ఇక్కడ ఫస్ట్ ఆమ్ రౌండ్ తీసుకుంటున్నా. హ్యాండ్ స్లీవ్స్ తీసుకున్నాం ఫస్ట్. దీన్ని బట్టి అప్పర్ చెస్ట్ వస్తుంది. హ్యాండ్ లెంత్, హ్యాండ్ పొడవు ఎంత ఉందో తీసుకోండి. కరెక్ట్గా 10 పావు ఉంది. 10 పావు. నెక్స్ట్ ఆమ్ రౌండ్, ఆమ్ రౌండ్ ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోండి. సరిపోతుంది. 8.5 అంటే 17 వచ్చింది అన్నట్టు. ఆమ్ రౌండ్ 17. నెక్స్ట్ హ్యాండ్ లూజ్, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసుకోండి. 6 ఇంచెస్ అంటే 12 ఇంచెస్ అన్నట్టు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. చెస్ట్ లూజ్ ఎంత ఇట్లా కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకు ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. 7.5కి నా ప్రాసెస్లో నేను చెప్పాలంటే 1 ఇంచ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ యాడ్ చేస్తే అప్పర్ చెస్ట్ వస్తుంది. 1 ఇంచ్ యాడ్ చేస్తే అంటే 8.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 వస్తుంది. 9.5 అంటే 38 ఇంచెస్ అన్నట్టు. మీరు 4 భాగాలుగా చేసి చూడండి. 38ని 9.5 అయితే వస్తుంది. మళ్ళీ మిడిల్ చెస్ట్ అని అంటే మనకు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ మనకు తీసుకుంటాం కదా, ఈ మిడిల్ చెస్ట్ కూడా మినిమం దాదాపుగా 38.5 వస్తుంది. అంటే మనకు మెజర్మెంట్ అయితే బాడీ పైన తీసుకోవడం కరెక్ట్గా కుదురుతుంది. మ్యాక్సిమం అంతవరకే ఉంటుంది. ఇక్కడ మనం వేస్ట్ లూజ్ని బట్టి మనకు మిడిల్ చెస్ట్ కూడా తెలుసుకోవచ్చు అండి. అది పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మాత్రం మనకు అప్పర్ చెస్ట్ వేస్ట్ లూజ్ పర్ఫెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము వేస్ట్ లూజ్ తీసుకోవాలి. వేస్ట్ లూజ్ ఎంత ఉంది, 32.5 ఉంది. 32.5 అంటే 4 పావు, 8 పావు, 8 మీద 1 పాయింట్ అన్నట్టు. 32.5, 8 అంటే 4 భాగాలు చేస్తే 8,
హాఫ్ అంటే 1 పాయింట్ వస్తుంది అన్నట్టు. 8 ఇంచుల మీద 1 పాయింట్ వచ్చింది. ఫ్రంట్ నెక్ తీసుకునే విధానం చూడండి. ఎప్పుడు కానీ ఉక్స్ పట్టి సైడే ఖచ్చితంగా తీసుకోవాలండి. మీకు ఇక్కడ ఫ్రంట్ నెక్ తీసుకోవడం కుదరకపోతే ఇలా నేను చిన్న చెప్పే టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఇలా చూసుకోండి, ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా ఒకసారి స్కేల్ పెట్టి చూసుకోండి. ఇలా కరెక్ట్గా 7.5 ఇంచులు అవుతుంది. 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ 7.5. బ్యాక్ నెక్ ఇప్పుడు మనం టోటల్ లెంత్ అయితే తీసుకున్నాం కదా, ఇలా చూసుకోవాలి. టోటల్ లెంత్లో 15 వచ్చింది కదా, 15లో మైనస్ ఇది తీసేస్తే మిగిలింది నెక్కే కదా. 1 పాయింట్ తక్కువ 10 ఇంచెస్ అన్నట్టు బ్యాక్ నెక్. ఇదండి. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే మనకి 9 ఇంచుల కంటే ఎక్కువనే ఉంది అంటే 10 ఇంచెస్ వరకు బ్యాక్ నెక్ ఉంది కాబట్టి నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం చెప్తేనైతే 9.5 వచ్చినప్పుడు నేను షోల్డర్ అయితే మాత్రం అంటే 9 కంటే పైనకి నెక్ ఉంటే మాత్రం నేను 6 ఇంచుల మీద 1 పాయింట్ అట్లా తీసుకుంటాను. 1 పాయింట్ అట్లా. కాకపోతే మాత్రం ఇక్కడ పావు తక్కువ 6 ఇంచులు తీసుకుంటానండి. షోల్డర్ పావు తక్కువ 6 ఇంచులు తీసుకుంటా. ఇదండి. మీకు ఒకవేళ యూజ్ అవుతుందేమో చూసుకోండి. షోల్డర్ పావు తక్కువ 6 ఇంచులు, చెస్ట్ 38, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, వేస్ట్ లూజ్ ఏమో 32.5, స్లీవ్స్ ఏమో 10.5 అంటే లెంత్. ఇదేమో ఆమ్ రౌండ్ 8.5 వచ్చింది. దాన్ని 2 అంటే 1 సైడే కొలిసిన కాబట్టి మొత్తం టోటల్ రౌండ్ అయితే మాత్రం 17. హ్యాండ్ లూజు 1 సైడే చూసినాం కాబట్టి 6 వచ్చింది కాబట్టి టోటల్ రౌండ్ 12. లెంత్ 15 ఇంచెస్. ఫ్రంట్ నెక్ అంటే 7.5, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. ఇదండి. బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకు బాడీ మెజర్మెంట్ లాగానే మనం కొలతలు ఎలా తీసుకోవాలో ఈ ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్టయితే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ. నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అండి.